హోలా హోలా అమిగోస్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ అక్కడ చెప్తున్న వాయిస్కి ఇక్కడికి సింక్ అవ్వకపోవచ్చు, బికాస్ నేను తర్వాత రికార్డ్ చేస్తున్నా. ఆల్రెడీ వీడియో చూసారు కాబట్టి యూ వుడ్ నో లైక్ వాట్ ఈస్ దిస్ వీడియో అబౌట్. నేను ఒక మైక్ ఆర్డర్ చేశాను అనమాట. సో లెట్స్ అన్బాక్స్ దిస్ మైక్. అండ్ నేను ఇది ఆర్డర్ చేసింది ఇప్పుడు కాదు, లాస్ట్ మంత్, అంటే October 12th. కానీ ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను అనమాట, November 4th. సో ఇన్ని డేస్ ఎందుకు పట్టింది అంటే ఐఎమ్ సో లేజీ. అసలు ఎందుకు మైక్ ఆర్డర్ చేశాను అంటే ఏదైనా కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పి చేశా. బట్ ఐ డోంట్ నో చేస్తానో లేదో, బట్ చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ అన్బాక్స్ ది మైక్. సో అక్కడ ఉన్న దానికి ఇక్కడికి వాయిస్ సింక్ అవ్వకపోవచ్చు, బికాస్ అప్పుడు మాట్లాడినప్పుడు అది అసలు రికార్డ్ అవ్వలేదు. బ్యాచిలర్స్కి ఇదే అనమాట ఓపెనింగ్ చేయడానికి. ఏ కీస్ ఏవో ఒకటి తీసుకోవాలి. సో లెట్స్ అన్బాక్స్ దిస్. సారీ, లైక్ వాయిస్ అక్కడ రికార్డ్ అవుతుందని అనుకుంటూనే నేను మొత్తం చేశాను. యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్న మైక్, అక్కడ ఉన్న మైక్, ఇప్పుడు మాట్లాడుతున్న మైక్ ఒకటే అనమాట. బికాస్ కాబట్టి సేమ్ అదే యూస్ చేస్తున్నాను నేను. ఇప్పుడైనా వస్తుందో లేదో ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. వెయిట్. యా, వస్తుంది. బట్ యూ సీ ద నాయిస్, ఆ నాయిస్ చూసారు కదా. సో అందుకనే ఐ ఆర్డర్డ్ ఏ న్యూ మైక్ అనమాట. ఈ మైక్ అసలు నేను ఎప్పుడు ఆర్డర్ చేశాను, ఎక్కడ ఆర్డర్ చేశాను అస్సలు నాకు తెలియదు. ఐ డోంట్ నో. కానీ ఆర్డర్ చేసినాను అండ్ యూజింగ్ దిస్ మైక్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో అది ఓపెన్ అవ్వట్లేదు. అందుకని మళ్ళీ నెయిల్ కటర్ తెచ్చాను నేను ఓపెన్ చేయడానికి. సి ఐ పాట్ ఏ నెయిల్ కటర్ అనమాట. అదైనా ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫాస్ట్గా. ఆడు గట్టిగా ప్యాక్ చేసినట్టున్నాడు, అసలు ఓపెన్ అవ్వట్లేదు సరిగా. యా, ఓపెన్ అయింది. అండ్ లెట్స్ సీ ఏముందో లోపల. యా, దిస్ ఈస్ ద వన్, హోలీ ల్యాండ్ లార్క్ A1 అనమాట. ఈ మైకే. అండ్ ఈ మైక్ ఎందుకు తీసుకున్నాను అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ఐ హావ్ సీన్ దిస్ లోగో అనమాట. ఆ లోగో ఏంటి అని రీసెర్చ్ చేస్తే ఇట్ ఫౌండ్ యాజ్ హోలీ ల్యాండ్. సో హోలీ ల్యాండ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మార్క్ M2 అని, లార్క్ A1, సంథింగ్ డిఫరెంట్ టైప్స్. బట్ ఇదే నాకు కొంచెం లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. ఇప్పుడు మాట్లాడుతుంది నేను, అప్పుడు చూపిస్తున్నా కదా ఆ మైక్ అనమాట. ఐ డోంట్ నో హౌ దిస్ వీడియో గోనా బి. వీడియో ఒకరోజు, డబ్బింగ్ ఒకరోజు. అండ్ విల్ ఓపెన్ దిస్. బాక్స్లో ఏముందో చూద్దాం ఇప్పుడు. అక్కడ ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలీదు. ఏంటి వీడియో వెళ్ళట్లేదు. యా, సారీ. యా, లెట్స్ ఓపెన్ ది బాక్స్ నౌ. యా, ఓపెన్ చేయగానే దేర్ ఈస్ సమ్ కార్డ్ నో అనమాట. వీఆర్ హియర్ ఫర్ యూ అని చెప్పి హోలీ ల్యాండ్ మార్క్తో. అది ఆఫ్టర్ సేల్స్ కార్డ్ అంట. దెన్ లోపల మనకు ఈ బాక్స్ ఇచ్చాడు. బాక్స్లో మైక్ ఉందన్నమాట. లెట్స్ ఓపెన్ దిస్ వన్. ఇదే అనమాట మైక్ బాక్స్. సో లెట్స్ ఓపెన్ దిస్. ఎలా ఉందో చూద్దాం. ఓకే, దెర్ ఆర్ 2 mics and 2 transmitters. 2 transmitters ఎందుకు అంటే ఒకటి లైట్నింగ్ C అండ్ ఇంకొకటి USB అనమాట. ఎందుకు అంటే ఇది మ్యాగ్నెటిక్తో వచ్చింది, ఓన్లీ మ్యాగ్నెటిక్ అనమాట, క్లిప్ లేదు మైక్కి. సి చాలా చిన్నగా ఉంది. సో చిన్నగా ఉందని చెప్పి నేను తీసుకున్నాను, లైక్ చూడ్డానికి బాగుంటుంది అని చెప్పి. ఇది లైట్నింగ్ C అనమాట ట్రాన్స్మిటర్. ఎందుకంటే నాది ఇంకా iPhone 14, స్టిల్ అదే యూస్ చేస్తున్నా ఫ్రమ్ 3 years. సో అండ్ ఇంకొకటి వచ్చి యూఎస్బి వచ్చి ఇంకొక ఫోన్, ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఫోన్. యా, నా ఫోన్ చూపిస్తున్నా అనమాట. అండ్ దెన్ ఇంకేం చేస్తున్నా, దాని గురించి ఏదో మాట్లాడుతున్నా, బట్ నాకు ఏం మాట్లాడుతున్నా నాకు అసలు గుర్తులేదు ఇప్పుడు. ఆ రోజు నైట్ 12, ఈరోజు నైట్ 12. ఇప్పుడు కూడా నిద్ర వస్తుంది, అప్పుడు కూడా నిద్ర వస్తుంది. బట్ అప్పటికి చేయలేదు అంటే ఇంకెప్పటికీ చేయను అని చెప్పి చేస్తున్నాను అంతే అనమాట. అంతేగాని బట్ చాలా నిద్ర వస్తుంది ఇప్పుడు. ఓకే దెన్, ఇదే అనమాట
మైక్ అన్బాక్సింగ్ గురించి. అండ్ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. లెట్స్ కనెక్ట్ దిస్ మైక్ టు ద ఫోన్ నౌ. లెట్స్ టెస్ట్ దిస్ మైక్. ఇప్పుడు నేను వాడుతుంది లాస్ట్ మంత్ ఆర్డర్ చేసిన హోలీ ల్యాండ్ లార్క్ A1. ఐ డోంట్ నో ఎలా సౌండ్ వస్తుందో, ఐ డోంట్ నో. సో దిస్ ఈస్ ద మైక్. చాలా చిన్నగా ఉంది, అందుకే నచ్చింది అనమాట. యాక్చువల్లీ ఎందుకు నేను ఈ హోలీ ల్యాండ్ తీసుకున్నా అంటే ఎందుకు నేను ఈ బ్రాండ్ తీసుకున్నా అంటే ఈ లోగో చాలా 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 ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ సెలబ్రిటీస్ దగ్గర ఇలాంటి మార్క్తో ఉన్న మైకే ఉంది. బట్ ఇది ఏ మైక్ అని చెప్పి నాకు అస్సలు తెలియలేదన్నమాట. చాలా రీసెర్చ్ చేశాను, తర్వాతే నాకు తెలిసింది ఇది హోలీ ల్యాండ్ అని చెప్పి. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నది రౌండ్గా ఉంటుంది. అది ఇట్ విల్ కాస్ట్ మోర్, లైక్ నాకు 2800 pesos, అంటే అరౌండ్ 8000 to 9000 రూపీస్ వరకు ఉంది. నేను పెద్దగా యూస్ చేయను, సో ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ. ఐ డోంట్ నో ఐ విల్ స్టార్ట్ ఆర్ నాట్. సో కాబట్టి ఐ డోంట్ వాంట్ ఇన్వెస్ట్ అంతా దీని మీద. సో అందుకనే నేను ఖర్చు పెట్టలేదు దానివల్ల. విల్ సీ ఇది ఎలా పనిచేస్తుందో. ఇక్కడ పెడుతున్నాను. యా, బట్ ఈ లైట్ మాత్రం అలానే వస్తుందన్నమాట. ఈ రెడ్ కలర్ లైట్, ఐ డోంట్ నో, అలానే ఉంది ఇక్కడ రెడ్ కలర్ లైట్. అండ్ ఇంకా నేను యూట్యూబ్ రివ్యూస్లో చూసింది, లైక్ ఇలా రాంగ్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది అని చెప్పి. ఐఎమ్ ట్రయింగ్, బట్ నాకు రావట్లేదు. అండ్ ఐ కంప్లీట్లీ ఫర్గట్ లోపల ఇంకా ఏముందో చూడలేదు. లెట్స్ సీ. తుక్కోవట్లేదు ఏంటి? ఓకే, ఫిక్స్ ఇట్ నౌ. సీ, లోపల యాక్చువల్లీ ఇది బాగుంది. తీస్తే there is a pouch. We'll open the pouch. Okay. Oh, noise cancellation key. Oh, రావట్లేదేంటిది? రావట్లేదా? ఓకే, రిచర్ అనమాట. అంతే, డిఫరెన్స్ ఎలా ఉందో మీకే తెలియాలి. హలో హలో హలో, హౌ ఆర్ యూ? ఓకే, నెక్స్ట్ ఎక్కడ పోయింది ఇది? మన ఓపిక చాలా చాలా తక్కువ, దట్టు నిద్ర వస్తుంది. అండ్ యా, కేబుల్ ఇస్ గుడ్. టైప్ సి కేబుల్ ఇచ్చాడు, చాలా వాటి యూస్ అవుతుంది. ఓ, మైక్ ఎక్కడ ఉంది? నేను మాట్లాడుతున్నాను, ఏ వినపడిందో ఏ వినపడలేదో నాకు తెలియదు. టైప్ సి కేబుల్ ఇచ్చాడు, చాలా వాటికి పనికి వస్తుంది. చూద్దాం. అండ్ నాకు ఇప్పుడు గ్రీన్లో ఉంది. గ్రీన్ అంటే నాయిస్ క్యాన్సిలేషనా, బ్లూ అంటే నాయిస్ క్యాన్సిలేషనా నాకు తెలియదు. సో ఇంతసేపు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి పెద్దగా డిఫరెన్స్ తెలియకపోవచ్చు, బికాస్ ఐ మీన్ ఇండోర్. బయట వెళ్ళి టెస్ట్ చేస్తే మేబీ డిఫరెన్స్ తెలుస్తుంది. సో నేను కూడా ఇంకా నేర్చుకోవాలి. ఐ ఆల్సో డోంట్ నో. ఓకే దెన్, అంతవరకు బాయ్.